భారత్ పాక్ ఉద్రిక్తతలు చల్లారినట్టే చల్లారి నిన్న మళ్ళీ వేడందుకోవడం మనం చూసాము. కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ దాన్ని ఎలా ఉల్లంఘించిందో మనమంతా కూడా విట్నెస్ చేశాం. అయితే భారత్ హెచ్చరికలతో ఆ తర్వాత పాకిస్తాన్ తగ్గాల్సి వచ్చింది. భారత్ హెచ్చరికలతో పాకిస్తాన్ వైఖరి మారిందని మనం చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో ప్రస్తుతానికి సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. నియంత్రణ రేఖ ఇప్పుడు ప్రశాంతంగా మారింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో భారత సైన్యం అప్రమత్తంగా ఉన్నట్టుగా కేంద్రం చెప్తోంది. పాక్ గనక తోక జాడిస్తే ధీటుగా బదులిచ్చేందుకు సన్నద్ధంగా ఉంది భారత సైన్యం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత 18 రోజులుగా దద్దరిల్లిపోయాయి భారత్ పాక్ సరిహద్దులు. అయితే కాల్పుల విరమణ అంగీకారంతో భారత్ పాక్ రెండు వైపులా కాల్పులు ఇప్పుడు ఆగాయి. రైట్ నౌ సాంబా సెక్టర్ రామ్ఘర్ ప్రాంతం నుంచి మా ప్రతినిధి హసీనా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హసీనా, సో ప్రస్తుతానికైతే నిన్నటి చర్చల తర్వాత, నిన్నటి అండర్స్టాండింగ్ తర్వాత మళ్ళీ టెన్షన్ రాసుకుంటుందేమోనని ఒక భయం అయితే మనకి కొన్ని గంటల పాటు కలిగింది. మళ్ళీ ప్రస్తుతం సిచ్యువేషన్స్ చల్లారినట్టుగానే ఉంది. సో ఇవాళ మార్నింగ్ తెల్లారిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి? అక్కడ ప్రజలంతా కూడా కాస్త రిలాక్స్ అయినట్టుగా కనిపిస్తోందా? ఖచ్చితంగా ప్రజెంట్ నేను సాంబా సెక్టార్లో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నాను. మనం అక్కడ చూస్తున్నది అటు సైడ్ చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో అది పాకిస్తాన్ బార్డర్, అది లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్న. ఇటు పక్కన ఇండియా, అటు పక్కన పాకిస్తాన్. అటు కాస్త కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్తే సియాల్కోట్ వస్తుంది పాకిస్తాన్ది. అయితే ఇక్కడ గ్రామాల్లో ప్రజలు ఇక్కడ ఎలా ఉంటున్నారు, వాళ్ళ రాత్రంతా ఎలా గడిపారు అని ఇక్కడ మనం చూస్తే చాలామంది భయాందోళనలతోనే గడిపారు. కింద బంకర్లలో తల దాచుకున్నారు. మొత్తం అంతా చాలా వరకు ఇక్కడ ఖాళీ చేసి కూడా వెళ్ళిపోయినారు. అయితే కొంతమంది ఉన్నారు, మనం మాట్లాడదాం. వాళ్ళు ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, कैसा था रात भर यहाँ पे, आप बताइए. मैडम, रात को थोड़ा बड़ी प्रॉब्लम ये रही है हमारी कि आफ्टर सीज फायर फिर भी पाकिस्तान बाज नहीं आया. रात को बहुत अटैम्प्ट हुए हैं. मेरे गांव यहीं से शाम को 1-2 जो ड्रोन है आगे चले गए हैं, तो उनको रिटेलिएट किया, उनको पीछा किया गया, लेकिन पता नहीं वो आगे चले गए उस समय तो. लेकिन मैक्सिमम में एक भी हमारे एरिया में गिरा नहीं, वो डिफ्यूज़ कर रही हैं जो हमारी है ना. किसी को नुकसान नहीं हुआ? कोई नुकसान नहीं हुआ. लेकिन रात भर कैसे बिताए यहाँ पे? अभी कैसा है सिचुएशन, पीसफुल है कि क्या? नहीं, अभी रात के बाद तो पीसफुल है. हमारे गांव में ये सभी जो मेच्योर लोग हैं यही हैं. लेकिन हम गांव में वापस आ रहे थे. फिर जब पाकिस्तान ने सीज फायर किया तो हमने हर जगह अपने अपने मैसेज भेजे भी जहाँ जहाँ बच्चे गए हैं वापस आ जाओ. नहीं, हम रुक जाओ. जब सीज फायर वायलेशन हुई आ रहे थे लोग, लेकिन हमने कहा पाकिस्तान का भरोसा नहीं, आप यहाँ रुक जाओ. अभी भी आप रात को भी भरोसा नहीं, ऐसा लग रहा है आपको? कल ही कंफर्म होगा, 12 जैसे बताया गया, कल कंफर्म होगा ना, उसके बाद ही लोग यहाँ आएंगे. तो अभी तो यहाँ से खाली करके गए सब लोग, अब थोड़े लोग आप ये कैमरे देखो, ये सभी लोग जो हैं सारे तकरीबन पीछे चले गए. हाँ जी, ये सभी लोग वहाँ चले गए हैं पीछे. సో ఇక్కడ మొత్తం అంతా విలేజెస్ ఇక్కడంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అయితే సీజ్ ఫైర్ అయింది అని నిన్న వద్దామని అనుకున్నారని చెప్తున్నారు. అయితే మళ్ళీ తిరిగి సీజ్ ఫైర్ని పాకిస్తాన్ వైలేషన్ చేయడంతో మళ్ళీ అందరూ అక్కడికక్కడ ఆగిపోయారు. రేపు చర్చలు ఉన్నాయి. చర్చల తర్వాత చూసిన తర్వాత ఎలాంటి డెసిషన్, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూసిన తర్వాత మళ్ళీ తిరిగి వద్దామని అనుకుంటున్నారు. మనం చూస్తున్న విజువల్స్ అంతా కూడా ఇక్కడ సాంబా సెక్టార్లో ఉన్న విలేజ్. ఇది ఒక విలేజ్. మొత్తం అంతా అటు సైడ్ అంతా పాకిస్తాన్, ఇటు అంతా కూడా మన భారతదేశం, అటు మొత్తం మన ఆర్మీ అంతా ఇక్కడంతా ఉన్నారు. మనం దృశ్యాలు వాళ్ళు చూపించలేము, వాళ్ళ బంకర్స్ కానీ వాళ్ళవన్నీ మనం ఏం చూపించలేము కాబట్టి అటు పక్కన కెమెరా తిప్పడం లేదు. అయితే పూర్తిగా ఇదంతా ఖాళీ చేసేటారు. కొంతమంది ఇక్కడ పురుషులు మాత్రమే ఉన్నారు, మహిళలు కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళారు. అయితే ఇక్కడ బార్డర్లో ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ బంకర్స్ ఉంటాయా లేదా అంటే చూసుకోవచ్చు. కింద ఇప్పుడు మేము ఉన్న ఈ ఇంటి పైన అక్కడ చూస్తే ఆ బంకర్ వాళ్ళు కట్టుకొని ఉన్నారు. ఆ బంకర్లు కూడా చాలా కాలం నుంచి, ఇది చాలా పాత ఇండ్లు కాబట్టి మొత్తం ముందు నుంచి వీళ్ళు బంకర్స్ కూడా ఇక్కడ నిర్మించుకొని ఉన్నారు. ఎప్పుడైనా సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలియదు. పాకిస్తాన్ అసలు యుద్ధ నియమాలను అసలు పాటించదు కాబట్టి ఎప్పుడైనా కూడా ఎలా అయినా వాళ్ళు బాంబులు వేయచ్చు, ఏమైనా చేయొచ్చు, ఫైరింగ్ చేయొచ్చు, షెల్లింగ్ చేయొచ్చు. చాలా రాత్రంతా బాంబులు మోతుతో ఇక్కడ గడపడం జరిగింది. ఈ బంకర్స్ని ఒకసారి చూస్తే ఈ బంకర్స్ ఇలా ఉంటాయి. మొత్తం రాత్రంతా ఈ బంకర్స్లో తలదాచుకుంటారు. మనం చూసాము ఇక్కడ పాకిస్తాన్ అంటే జమ్మూ కాశ్మీర్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో చాలా వరకు ఇలాంటి బంకర్స్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. దాంట్లో फैसिलिटी ये कही है, हमने वाईफाई भी लगाया, यहाँ रख लेते हैं. तो अभी तो वाईफाई चल नहीं रहा, इलेक्ट्रिसिटी नहीं है हमारे पास. ये अपने
ब्लोर्स हैं और बड़े हवा के लिए, लेकिन प्रॉब्लम यह है कि बिजली नहीं आ रही। आर्मी आपको पहले से बताया कि यहाँ से चले जाओ बोल के? बहुत उन्होंने ये जिस दिन स्टार्ट हुआ है ना, आर्मी ने सिविल एडमिनिस्ट्रेशन उन्होंने कहा कि भाई हम किसी को यहाँ नहीं रहने देंगे, लेकिन प्रॉब्लम इस बात की उनके पास दूध है बेचारों का, वही उनका गुजारा है दूध पर, तो वो मवेशियों को छोड़कर कहाँ जाए। प्रोड्यूसर हैं उनका दूध बिक नहीं रहा चैलेंज के कारण। कल सवेरे 28 से 30 तोले पड़े, 28 से 30 तोले यहाँ हमारे गाँव में। ओके, और हम बड़ी कुछ भी हाल लेकिन हम चाहते हैं कि पाकिस्तान को सबक सिखाया जाए, हम कुछ भी सह कुछ भी सह लेंगे, लेकिन इस पाकिस्तान को एक बार सबक सिखाया जाए। हम अपनी फौज के साथ, हम अपनी सेंट्रल गवर्नमेंट के साथ। సో మాకు చాలా నష్టం కలుగుతుంది. ఇక్కడ పాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, అలాగే ఆవులు గేదెలు అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటినీ వదిలేసి వెళ్ళాలంటే కష్టంగా ఉంది. కొంతమంది అందుకే ఇక్కడే ఉంటున్నాం, ఇలా బంకర్స్తో తలదాచుకుంటున్నాం. కానీ మాకు ఎంత నష్టం జరిగినా పర్వాలేదు, కానీ పాకిస్తాన్కి మాత్రం బుద్ధి చెప్పాలని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎల్ఓసి దగ్గర. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ హసీనా. సో ఎల్ఓసి దగ్గర ఒక గ్రామం పూర్తిగా నిర్మానుష్యంగా మనకి కనిపిస్తోంది. జనమంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందన్నాక తిరిగి వద్దాం అనుకున్నారు, కానీ మళ్ళీ ఉద్రిక్తతలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేయట్లేదు. కొంతకాలం పాటు వేరే సేఫ్ ప్లేస్లో ఉండడమే బెటర్ అని వాళ్ళంతా భావిస్తున్నారు. ఇంకొంతమంది బంకర్లు కట్టుకుని అందులో జాగ్రత్తగా తలదాచుకుంటున్న